నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఎస్సీ కులాల వర్గీకరణపై కీలక ప్రకటన చేశారని దళితులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ అవసరం ఏంటి, ఎందుకు ఎంఆర్పిఎస్ అదే మాదిగ దండోరా ఉద్యమం కొనసాగించింది, అసలు ఎందుకు ఈ ఉద్యమం పుట్టింది, 30 ఏళ్ల దండోరా ప్రస్థానం గురించి ఓసారి గుర్తు చేసుకుంటే కేంద్ర సర్వీసుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కానీ ఉద్యోగ నియామకాల్లో మాలలు 80% ఉద్యోగాలు పొందుతున్నారట. మాదిగలు కేవలం 20% ఉద్యోగాలకు మాత్రమే వాళ్ళకి దక్కుతున్నాయట. రాజకీయ పార్టీలు కూడా తమ ప్రతినిధులుగా మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూసినట్లయితే టోటల్గా ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు 40కు పైగా ఉంటే కేవలం 10 సీట్లు మాత్రమే మాదిగ ఎమ్మెల్యేలు ఉండటం మనకు కనిపిస్తుంది. ఆనాటికి ఉన్న 6 పార్లమెంట్ రిజర్వ్ సీట్లలో చూస్తే 5 మాల ప్రతినిధులు ఎంపీలుగా ఉన్నారు, 1 మాదిగా ఉన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర మంత్రులలో కూడా అధిక భాగం మాలలకే దక్కడం, ఇలాంటి ఎన్నో సంఘటనలు ఈ దండోరా ఉద్యమం పుట్టుకకు కారణమని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులలో అయితే మాదిగలు చాలా వెనుకబడి ఉన్నారు. నిరుద్యోగుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతూ మాదిగ యువకులను అతివాద ఉద్యమాల వైపు ఆకర్షించడం జరిగింది. ఈ వెనుకబాటుతనమే మాదిగలను సమాజంలో తమ స్థానం ఏమిటో అనేది గుర్తించడానికి కారణమైంది. అలా మాదిగలు ఆత్మగౌరవం కోసం పోరాటం మొదలుపెట్టారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం కొంచెం ఆలస్యంగా అయినా మాదిగలు నడుం బిగించారని మనం చెప్పుకోవచ్చు. అలా ఆత్మగౌరవం కోసం వచ్చిన చైతన్యమే దండోరా ఉద్యమం. ఎస్సీ రిజర్వేషన్లలో దళితుల మధ్య సమాన ప్రాతినిధ్యాన్ని కోరుతూ 1994 జూలై 7వ తేదీన మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఆవిర్భవించింది. ప్రకాశం జిల్లా ఈదుముడి అనే ఒక చిన్న పల్లెలో 10 మంది యువకులు, అంటే దళిత యువకులు తమ ఆత్మగౌరవం కోసం ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పురుడు పోసుకున్న ఈ ఉద్యమం కాలక్రమేణా దినదినాభివృద్ధి చెందుతూ తన పరిధిని విస్తరించుకుంటూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు పాకింది. ఎందరినో ఈ ఉద్యమం వైపు ఆకర్షించింది. ఈ ఉద్యమం ప్రపంచ స్థాయి ఉద్యమంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రిజర్వేషన్లలో సమాన వాటా కోసం సమర శంఖారావం పూరించింది. దళితుల మధ్య రిజర్వేషన్ ఫలాల సమపంపిణీకి సంబంధించిన ఈ అంశం అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. కానీ దళితుల్లో అప్పటిదాకా ఉన్న ఎక్కువ మొత్తంలో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న మాలవర్గం నుండి మాత్రం ప్రతిఘటనే ఎదురైంది. అనేక అధ్యయనాలు పరిశీలనలు జరిగిన తర్వాత వర్గీకరణే న్యాయమని నివేదికలు రావడం దండోరా ఉద్యమానికి నైతిక బలాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ ఉద్యమం లక్షలాది మంది మాదిగలను మనుషులుగా గుర్తింపును, గౌరవాన్ని, అలాగే హుందాతనాన్ని తెచ్చిపెట్టింది. లక్షలాది మంది మాదిగల్ని సమీకరించి మహాసభలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గెరావులు, బ్లాక్ డేలు జరిపి కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్న ప్రభుత్వాధిపతుల్ని మాదిగల డిమాండ్ను గుర్తించేలా ఈ ఉద్యమం చేయగలిగిందని చెప్పవచ్చు. మాదిగల్లో ఐక్యతను, ఆత్మవిశ్వాసాన్ని, హక్కుల పట్ల గొప్ప చైతన్యాన్ని ఈ ఉద్యమం రగిల్చింది. నిజ జీవితంలో అనుభవిస్తున్న అంటరానితనం, ఆకలి మంటల్లో నుంచి మనుషులుగా గుర్తింపు కోసం, మానవ హుందాదనం కోసం, కనీస హక్కుల సాధన కోసం సమాజం అట్టడుగు పొరల్లో విరిగి నలిగి లక్షలాది మంది మాదిగల కోసం, ముఖ్యంగా మాదిగ అస్తిత్వం కోసమే పుట్టింది ఈ దండోరా ఉద్యమం. సమాజంలో తన కులం పేరు చెప్పుకోవడానికి భయపడిన మాదిగోడు దండోరా రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో తమ పేరు చివర తన కులం పేరును గర్వంగా ఉంచగలిగాడు. 2000 సంవత్సరంలో సాధించిన వర్గీకరణ ఫలితంగా ఎస్సీలలో అధిక సంఖ్యలో ఉన్న మాదిగలు వర్గీకరణ ఫలితంగా అనేక మేళ్లు పొందారు. 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొన్ని సాంకేతిక కారణాలు చూపుతూ రద్దు చేసింది. వర్గీకరణ కోల్పోయాక మాదిగ ఉద్యమ ప్రయాణం విమర్శలకు లోనైంది. 2007లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. 2008లో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించి ఎస్సీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని తన నివేదికలో వెల్లడించింది. అయినా
పాలక పక్షాలు మాదిగలపై తన సవతి తల్లి ప్రేమను చూపుతున్నాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కేవలం తమ రాజకీయాలకు వాడుకుంటూ పబ్బం గడుపుతున్నాయి. 30 సంవత్సరాల నుండి తమ లక్ష్యం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించి తీరాలని, తమ ఆశయ సాధన కోసం అలుపెరిగని ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ ఉద్యమం నడుస్తూనే ఉంది. అందులో భాగంగా మాదిగ ఉపకులాల విశ్వరూప సభను మందకృష్ణ ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ సభ వేదికగా ఎస్సీ కులాల వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని మందకృష్ణ ధీమాగా ఉన్నారు. మోదీ ప్రసంగం కోసం యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగ కులస్తులు 60% ఉన్నారు. 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు కీలక ఓట్ బ్యాంక్గా ఉన్నారు. 4-5 సెగ్మెంట్లలో చూసినట్లయితే రెండవ అతిపెద్ద సామాజిక వర్గం కావడం కూడా ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని అలాగే ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించే పరిస్థితి మాదిగలకు ఉంది. రిజర్వేషన్ ఉన్నా తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలని వారు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్లో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణను ప్రకటించి ఆ తర్వాత పార్లమెంట్లో చట్టాన్ని రూపొందించి ఆమోదిస్తారని మొత్తం మాదిగ సమాజం ఆశిస్తుంది.